హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నేను నా ఇన్స్టాగ్రామ్ లింక్ని డిస్క్రిప్షన్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతో షేర్ చేసుకోవచ్చు. అది వాయిస్ మెసేజ్ రూపంగా కానీ లేదంటే మెసేజ్ రూపంగా కానీ. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు లాస్ట్ వీడియోకి మనకి ఎక్కడి నుంచి ఎవరెవరు కామెంట్ చేశారు అనేది చూసేద్దామా. మరి గ్రీన్ హ్యాండ్స్ నుంచి స్వాతి సిస్టర్, హేమకాంతి సిస్టర్, ఇంకా సంధ్య సిస్టర్, వీరమణి సిస్టర్, ఇంద్రాస్ కిచెన్ నుంచి ఇంద్ర గారు, వసుధ సిస్టర్, బాలాజీ గారు విజయనగరం నుంచి, అమ్ములు సిస్టర్ కర్ణాటక బెంగళూరు నుంచి, ధనరాజ్ గారు, ఇంకా అలాగే లక్ష్మి గారు, బాలి లక్ష్మి గారు, ఎన్ లక్ష్మి గారు, పిఎస్ బడ్డీ ఛానల్ నుంచి థ్యాంక్ యూ పృథ్వీ, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అలాగే విజయ్ కృష్ణ రాణి సిస్టర్, పి రవిశంకర్ గారు స్వర్ణ నుంచి, ఇంకా యు స్వామి గారు, గౌతమ్ గారు, రాజేశ్వరి సిస్టర్, సరిత గౌడ్ సిస్టర్, శ్రీరామ్ గారు, ఇమాం గారు, నాగేంద్ర ప్రసాద్ గారు, శివు అనే అకౌంట్ నుంచి మౌనిక, సత్య గారు, చిన్ను గారు, తులసి గారు, రూబీ సిస్టర్, సుమతి గారు, ధనలక్ష్మి గారు, మిక్స్ అఫీషియల్ అనే అకౌంట్ నుంచి ఆయిషా సిస్టర్, దీపా సిస్టర్, వసంత గారు, చక్రపాణి గారు, షేక్ జబీబుల్లా గారు, హాస్ని వ్లాగ్స్, నరేంద్ర అన్నయ్య. ఇంకా ఎవరినైనా మిస్ చేసినట్లు అనిపిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లోనైతే కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలోని తప్పకుండా మీ పేరును అయితే తీస్తాను. ఇప్పుడైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సుష్మా, రవిరాజ్ ఇద్దరు కూడాను ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి రెడీ అయితే అయిపోయారు. బాగా చదువుకున్నారు, అలాగే బాగా సంపాదిస్తున్నారు కూడాను. కానీ ఇంట్లో వాళ్ళు కులాలు వేరైనందువలన వాళ్ళ పెళ్ళికైతే ఒప్పుకోలేదు. అయితే ఏముంది, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి వాళ్ళకి పెళ్ళైతే చేసేశారు. మరిద్దరూ కూడాను ఎంతో హ్యాపీగానైతే ఉన్నారు. ఒక 1 వీక్ లీవ్ పెట్టుకొని హనీమూన్కి కూడా వెళ్ళైతే వచ్చేశారు. వాళ్ళిద్దరి మధ్యలోని ఫిజికల్గా మెంటల్గా కూడా ఒక బాండ్ అయితే ఏర్పడిపోయింది. వాళ్ళు దూరంగా ఉన్నా కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోగలిగే అంత కెపాసిటీ వాళ్ళలోనైతే వచ్చేసింది. మరి దాన్ని అంటారు కదా టెలిపతి అని, ఆ రకంగా అన్నమాట. వాళ్ళిద్దరినీ చూస్తున్న మిగతా వాళ్ళందరూ కూడాను నవ్వుకుంటున్నారు, కొంతమంది కుళ్ళుకుంటున్నారు. ఏదేదైనా వాళ్ళిద్దరిది చక్కటి జంట, అన్యోన్యంగానైతే ఉంటున్నారు. ఎదుటి వాళ్ళు ఏమనుకున్నా వాళ్ళకి అనవసరం. మరైతే వాళ్ళకి ఉండడానికి సరైన ఇల్లు అయితే సెట్ అవ్వలేదు ఇంకా అప్పటికి. సరే, వాళ్ళు ఆఫీస్ అవ్వగానే ప్రతిరోజు కూడాను బ్రోకర్ దగ్గరికి వెళ్ళి ఇంటి గురించి వెతుకులాట పడుతూనే ఉన్నారు. మరి ఆ రోజు కాస్త మబ్బుగానైతే ఉంది వాతావరణం. ఈలోగా బ్రోకర్ దగ్గర నుంచి సుష్మాకైతే కాల్ వచ్చింది. అటునుంచి బ్రోకరు ఇలా మాట్లాడుతున్నాడు. మేడం, ఈరోజు నేను చూపించబోయే ఈ 3 ఇళ్లల్లో ఖచ్చితంగా మీకు ఏదో ఒకటి నచ్చేస్తుంది. మీరు ఖచ్చితంగా ఆ ఇల్లు అయితే తీసుకుంటారు అని కాన్ఫిడెంట్గానైతే చెప్తున్నాడు. ఆహా, ముందు చూపించండి, ఆ తర్వాత చెప్తాను. అయినా మేము చక్కగా పే చేసుకుంటాం, మంచి ఇళ్ళని చూపించండి అని అంటే ఏంటండి ఏవేవో చూపిస్తారు. పైగా మేము న్యూలీ మ్యారీడ్, మీకు కూడా తెలుసు కదా, మాకు డిస్టర్బెన్సెస్ ఉండకూడదు అని చెప్తుంది. ఓకే మేడం, నాకు తెలుసు, అందుకనే ఈరోజు మీకు ప్రైవసీ ఉండేటట్టు ఒక చక్కటి ఇళ్ళనైతే చూసి పెట్టాను. మీరు వస్తారు కదా ఈవినింగు, ఖచ్చితంగా 6:30 కల్లా ఇద్దరు వచ్చేసేయండి, నేను బస్ స్టాప్లో వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్తున్నాడు. సరే సరే అంటూ కాళ్ళు కట్ చేసింది. ఇంకా అదే విషయాన్ని రవికైతే చెప్పింది. రవి, ఈరోజు మనం ఇల్లు చూడ్డానికి వెళ్ళాలి. వాడేదో అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు, ఖచ్చితంగా నీకు నాకు నచ్చుతుందేమో. అది కూడాను సిటీ అవుట్స్కట్స్లోనంట. చూసొచ్చేద్దాం. ఈవినింగ్ 6:30 కల్లా వాడు బస్ స్టాప్లో ఉంటానన్నాడు.
అని చెప్తుంది. సరే అయితే అని అనుకున్నారు. ఈవినింగు 6:30 అయ్యేసరికి వాళ్ళ కారు మీద ఆ బస్ స్టాప్కి వెళ్ళి ఆపారు. బస్ స్టాప్లోని వెయిట్ చేస్తున్న బ్రోకరు వీళ్ళని చూడగానే కార్ డోర్ తీసుకొని ఎక్కి కూర్చున్నాడు. ఎక్కడికి వెళ్ళాలి, ఆ ఏరియా ఎక్కడా అని అడుగుతున్నాడు రవి. అదే సార్, మన మన సిటీ అవుట్స్కట్స్లోని పలానా చోటు ఉంది కదా, అక్కడికి తీసుకువెళ్ళండి అని చెప్తున్నాడు. అదేంటి, అక్కడ ఈ మధ్య కదా ఇల్లులు కట్టడం అనేది జరిగింది, అప్పుడే అక్కడ రెంట్కి దిగిపోయారా అని అంటున్నాడు. 4 years అయిపోతుంది సార్, మీరు కొత్త ఇల్లు అంటున్నారేంటి అని అంటున్నాడు. ఆల్రెడీ మా ఓనరు ఒక ఇంట్లోనైతే ఉన్నారు, మళ్ళీ ఎందుకో ఖాళీ చేసేశారు. వీడు మనకి రోజు ఇలానే చెప్తున్నాడు అంటూ తన భర్తకి వినిపించేటట్టు అంటుంది సుష్మ. మరి తను నవ్వుకుంటూ ముందుకైతే వెళ్తుంది. ఇల్లు చూసేసరికి ఇంద్రభవనంలా కనిపించింది. అందులోకి కొత్తగా పెయింటింగ్లు వేసి కొత్త ఇల్లులేమో ఇంకా దగదగ మెరిసిపోతూ ఫర్నిచరు అంతా కూడా A to Z పర్ఫెక్ట్. అబ్బా, నిజంగానే ఇల్లు చాలా బాగుంది అని అనేసింది. యాదృచ్ఛికంగా తను అలా అంటూ లోపలికైతే వెళ్ళింది. అంతే, ఎక్కడి నుంచో ఒక బల్లొచ్చి తన మీదైతే పడింది. చిచి అంటూ పక్కకైతే తోసేసింది. యక్, ఏంటిది, ఇంట్లోకి రాగానే ఇలా అని అంటూ ఉంటే మరందుకనే కంగారుగా వెళ్ళిపోకూడదు అంటూ తను చేయి పట్టుకొని లోపలికైతే వెళ్ళాడు. ఇంకిద్దరికీ ఆ ఇల్లు అయితే చాలా బాగా నచ్చేసింది. పైగా వాళ్ళుంటున్న ఫ్లోర్లోని వీళ్ళు తప్ప ఇంకెవ్వరూ లేరు. కింద ఫ్లోర్స్లోని అక్కడ అక్కడ 2-3 ఫ్యామిలీస్తోనైతే ఉన్నారు. అవి కాస్త కళకళలాడుతున్నాయి కానీ వీళ్ళున్న ఫ్లోర్ మటుకు చాలా కామ్గా నిశ్శబ్దంగానైతే ఉంది. పైగా 3rd ఫ్లోర్, మంచిగా గాలి కూడా వేస్తుంది. వావ్, ఈ ఇల్లు నాకు చాలా బాగా నచ్చేసింది రవి, ఈ ఇల్లే తీసుకుందాం అని చెప్పేసింది. చెప్పానా మేడం, పొద్దున్నే చెప్పాను కదా అని అంటున్నాడు బ్రోకర్. మరి మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మాట్లాడుకొని వాళ్ళైతే ఆ ఇంట్లోకి నెక్స్ట్ డేనే షిఫ్ట్ అయిపోయారు. ఇద్దరికీ పెద్ద సామాన్ అయితే లేవు. ఆల్రెడీ ఫర్నిచర్ ఉంది కాబట్టి వాళ్ళకి ఇంకే ఇబ్బంది లేదు. ఇంట్లోకి రాగానే పాలు పొంగించాలి కదా అని అంటుంది. ఇంకా ఏ కాలంలో ఉన్నావు సుష్మా, అవన్నీ వద్దు, మళ్ళీ ఇంటికి ఫ్రెండ్స్ వస్తారు, ఇవన్నీ సర్దుకోలేము, ఏదో తూతు మంత్రంగా మనిద్దరం చేసేసుకుందాంలే అని అంటున్నాడు రవి. నీ ఐడియా ఏంటో నాకు తెలుసులే అంటూ, సరే కనీసం దీపమైనా వెలిగించిని అంటూ దీపమైతే వెలిగించింది. దీపం ఇలా వెలిగించిందో లేదో కిటికీలో నుంచి చల్లటి గాలొచ్చి దీపమైతే ఆగిపోయింది. సుష్మకి అది ఎందుకనో అపశకునంలా అనిపించింది. కానీ బాగా చదువుకొని ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఇలాంటివి పట్టించుకోరు కదా. అందుకనే మళ్ళీ తను దీపమైతే వెలిగించి అడ్డుగాను అట్టముక్కనైతే పెట్టేసింది. ఇంక అలానే కూర్చొని 2 నిమిషాలు కళ్ళు మూసుకుందో లేదో ఈలోగా వెనక నుంచి వచ్చి గట్టిగానైతే హక్ చేసుకున్నాడు రవి. ఏయ్, ఏంటిది, దండం పెట్టుకోనివ్వా అని అంటుంది. ఇంక రవి మాత్రం ఏం మాట్లాడకుండా తన పైకైతే వస్తున్నాడు. ఏయ్, దూరంగా వెళ్ళు అని తిడుతోంది. అయినా కూడాను తను అస్సలు వదలట్లేదు. నీకెన్నిసార్లు చెప్పాలి, స్నానం చెయ్యొచ్చు కదా, చా అని అంటూ విదిలించుకుంటుంటే మళ్ళీ తన చెయ్యిని గట్టిగా పట్టుకొని దగ్గరికైతే లాక్కున్నాడు. అంతే, తను అలానే నించొని ఉండిపోయింది. ఇంకంతే, ఈలోగా తను అలా కిస్ చేస్తూ ఉంటే పైకి అయితే చూసింది సుష్మ. అంతే, పైన సీలింగ్ పట్టుకొని ఎవరో ఒక ఆవిడ జుత్తంతా కూడా విరబూసుకొని పైన మొహం మీద పడుతూ తన కాసి కోపంగానైతే చూస్తోంది. చూస్తూ గట్టిగాను అరిచినట్టుగా అనిపించింది. అంతే మరి, సుష్మ భయంతోని పక్కనున్న రవిని గట్టిగానైతే తోసేసింది మంచం మీదికి. తను ఎప్పుడూ అలా చేయలేదు. ఇంకంతే, అక్కడున్న రవి ఏమైంది నీకు, ఎందుకిలా తోసావు అంటూ లేచి నించున్నాడు. తను భయపడిపోతూ అక్కడ చూడు, అక్కడ సీలింగ్ మీద అంటూ భయపడిపోతూ అక్కడికైతే చూపిస్తుంది. కానీ
అక్కడ రవికి ఎవ్వరూ కనిపించడం లేదు. ఇంకంతే, తను వణికిపోతూ బయటికి వెళ్ళిపోదాం, ఈ రూమ్లో వద్దు, ఈ రూమ్లో ఏదో ఉంది అని అంటుంది. ఏమీ లేదు సుష్మా, అంతా నీ భయం చూడు అంటూ సీలింగ్ మీద ఉన్న లైట్స్ అయితే ఆన్ చేశాడు. అదంతా నార్మల్గానైతే కనిపిస్తుంది. నాకు బాగా ఆకలేస్తుంది, బయట నుంచి తెప్పిస్తావా లేకపోతే ఇంట్లో వండమంటావా, ఎంతసేపు ఇదేనా అని తిడుతుంది. సరే సరే, నీకేం కావాలో చెప్పు, నేనే వెళ్ళి తీసుకొచ్చేస్తా. ఇక్కడికి దగ్గరలోనే ఒక మంచి రెస్టారెంట్ చూశాను, అక్కడికి వెళ్ళి తీసుకొస్తాను. వాళ్ళు తెచ్చే కన్నా మనం వెళ్ళి తెచ్చుకుంటే ఇంకా తక్కువకు వస్తుంది కదా అని అంటున్నాడు రవి. సరే అయితే నాకు అంటూ తనైతే ఒక పెద్ద లిస్టే చెప్పింది. ఏంటి ఇవన్నీ తినేస్తావా ఏంటి నైట్ టైము అని అంటున్నాడు. కాదు, రేపటి కూడా కావాలి కదా, అందుకనే చెప్తున్నాను అంటూ లిస్ట్ చెప్పి తనైతే హ్యాపీగా రూమ్లోకి వెళ్ళి పడుకుంది. తను రూమ్లోనే ఉందని దగ్గరికి తలుపు వేసేసి బయటను గడపెట్టుకొని వెళ్ళిపోయాడు రవి. చెవుల్లో హెడ్ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ అలానే హమ్ చేసుకుంటూ పడుకుంది. మరి ఈలోగా సడన్గా కిటికీలో నుంచి చల్లటి గాలి వచ్చి తనని అయితే తాకింది. తను అప్పుడు కూడా చెల్లించలేదు, అలానే హమ్ చేస్తూ కళ్ళు మూసుకొని అయితే ఉంది. ఈలోగా తన కురుల్ని ఎవరో పక్కకి లాగుతున్నట్టుగా ఒక ఫీలింగ్. కళ్ళు తెరిచి చూసింది, కానీ అక్కడ ఎవ్వరూ లేరు. ఏవో సౌండ్స్ అయితే వినబడుతున్నట్టుగా తనకైతే అనిపిస్తుంది. వెంటనే చెవుల్లో ఉన్న హెడ్ఫోన్స్ తీసి వినడం మొదలుపెట్టింది. వంటగదిలో నుంచి ఏవో శబ్దాలైతే వినబడుతున్నాయి. అది కూడా ఎలా అంటే పళ్ళాలెవరో కడుగుతున్నట్టు, తోముతున్నట్టుగా శబ్దం వినపడుతుంది. ఏంటిది, వీడేమైనా తోముతున్నాడా? అయినా వీడు బయటికి వెళ్ళాడు కదా, ఎవరొచ్చుంటారు అని భయపడిపోతూనే అక్కడి నుంచి లేచి వంటగదిలోకైతే వెళ్ళి చూసింది. అక్కడంతా నార్మల్గానే ఉంది. డిమ్ లైట్లోని ఎక్కడవక్కడే అలానే కనిపిస్తున్నాయి. ఛా, పక్కింట్లో అయ్యుంటాయి. అయినా పక్కింట్లో ఎవరూ లేరు కదా, బహుశా కిందింటి నుంచి ఇలా సౌండ్స్ వస్తున్నాయేమో అని తనకి తానే సర్ది చెప్పుకొని తన రూమ్ వైపు అయితే వస్తుంది. అలా వచ్చే సమయంలోనే ఎవరో తన్ని క్రాస్ చేసుకొని మరొక రూమ్లోకి వెళ్ళినట్టుగా ఒక బ్లాక్ షాడో అయితే వెళ్ళింది. అంతే మరి, సుష్మాకు అసలు ఏమీ అర్థం కాలేదు. తను చూసింది నిజమా అబద్ధమా అని కళ్ళు నిలుపుకుంటూ మళ్ళీ అటు ఇటు చూస్తూ ఆ రూమ్లోకి వెళ్ళి లైట్ అయితే ఆన్ చేసింది. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. మళ్ళీ అదే నిశ్శబ్దం. ఇంకా భయంతోని అన్ని రూమ్స్లో లైట్స్ ఆన్ చేసి తన రూమ్లోకైతే వచ్చి మళ్ళీ అలానే పడుకొని ఆలోచిస్తుంది. ఏంటిది, ఎందుకు ఇలా కనిపిస్తున్నాయి, ఏమవుతుంది నాకు అని అనుకుంటుంది. ఈలోగా తనకి కాల్ అయితే వస్తుంది. ఎప్పుడు తను పెట్టుకునే ట్యూన్లో కాకుండా వేరే ట్యూన్లోనైతే వినిపించేసరికి ఒక్కసారిగా తుల్లిపడింది. రవికి బాగా అలవాటు, కావాలనే తన రింగ్ టోన్స్ మార్చి తన్ని భయపెట్టడానికైతే చూస్తాడు. మరి అలానే చేశాడు. వీడున్నాడే అనుకుంటూ లిఫ్ట్ చేసింది. డార్లింగ్, ఏం తెమ్మంటావు? నువ్వు అడిగినవి 2 ఐటమ్స్ అయితే లేవు అంటూ వాటి గురించి చెప్తున్నాడు. నువ్వేనా రింగ్ టోన్ మార్చావు అని సీరియస్గానైతే అంటుంది. రింగ్ టోనా? నేనేం మార్చలేదు బాబు, ఈ మధ్యకాలంలో అదే ఒక 2 డేస్ నుంచి నీ ఫోనే ముట్టుకోలేదు అని చెప్పేశాడు. సరే సరే, వాటికి బదులుగా ఇంకేమైనా తేవాలా అని అంటున్నాడు. సరే అయితే మంచూరియా ఉందేమో కనుక్కో, అది తీసుకురా అని చెప్పింది. అలాగే ఒక కోక్ కూడా తీసుకురా అని అంటుంది. సరే సరే తెస్తాను, నువ్వు జాగ్రత్త అని చెప్పేసి లవ్ యూ అని కాల్ అయితే కట్ చేసేశాడు. తను కాల్ కట్ చేసేసరికి చుట్టూ ఉన్న వాతావరణం ఒక్కసారిగా నిశ్శబ్దంగానైతే మారిపోయింది. ఎందుకనో మరింకా సుష్మా భయపడుతూ మంచం పక్కనే పెట్టిన ఆ ఫోటోకి దండం పెడుతూ దీపం కాస అయితే చూస్తూ కళ్ళు మూసింది. అంతే, తన పక్కనే అదే అమ్మాయి ఆకారం వచ్చి నించొని ఆ దీపాన్ని ఆర్పేయమని తన చెవు దగ్గరికి వచ్చైతే చెప్తుంది. అది విన్న సుష్మా ఒక్కసారి తుల్లిపడి కళ్ళిప్పి చూసేసరికి పక్కనే ఎగురుతూ ఆ ఆకారం అయితే కనిపిస్తోంది.
అంతే మరి, గట్టిగా అరిచి స్పృహ తప్పి కిందనైతే పడిపోయింది. ఆ తర్వాత అలా ఎంతసేపు ఉందో తనకే తెలీదు. ఈలోగా బయటికి వెళ్ళిన రవి ఫుడ్ పట్టుకొని ఇంటికైతే వచ్చేశాడు. ఎక్కడున్నావు? ఫుడ్ తెచ్చేశాను రా అని డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్దుతూ, త్వరగా రా సుష్మా, చల్లారిపోతాయి అని పిలుస్తున్నాడు. కానీ సుష్మా నుంచి ఎటువంటి రెస్పాన్స్ అయితే లేదు. ఏం చేస్తున్నావు అని లోపలికి వెళ్ళి చూశాడు. అంతే మరి, సుష్మా బెడ్షీట్ని పూర్తిగా తన మీద కప్పుకొని పడుకోనైతే ఉంది. అటుగా తిరిగి పడుకున్న సుష్మా దగ్గరికి వెళ్ళి, లెగమ్మా లెగు, తెచ్చేశాను అని అంటున్నాడు. తన పక్కనే కూర్చొని, ఏంటి పడుకున్నట్టు యాక్టింగ్ చేస్తున్నావు కదూ అంటూ తన మీదైతే చెయ్యి వేశాడు. అంతే, గట్టిగాను తన చేతిని తోసేసింది. ఏమైంది నీకు ఈరోజు? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అంటూ వెళ్ళబోతుంటే ఈలోగా చిల్డ్రన్ బెడ్రూంలో నుంచి ఏదో శబ్దమైతే వినబడుతుంది. ఏంటది అనుకుంటూ తను బయటికైతే వచ్చి అటుపక్క అయితే వెళ్ళాడు. చూసేసరికి అక్కడ సుష్మా అయితే ఉంది. అప్పుడు తను వాష్రూమ్ నుంచి బయటికైతే వస్తుంది. సుష్మాని చూసి భయంతోని, ఏ నువ్వు వాష్రూమ్కి వెళ్ళావా అని అడుగుతున్నాడు. లేదు, ఆడుకొని ఇప్పుడే వస్తున్నాను. ఏంట్రా ఆ క్వశ్చను అని అంటుంది. ఆ మాటలకి తనకేమీ అర్థం కావట్లేదు. మరి మరి బెడ్ మీద ఎవరున్నారు? ఎవరైనా వచ్చారు మన ఇంటికి అని గబగబా వెళ్ళి చూసేసరికి బెడ్ మీద ఎవ్వరూ లేరు, ఖాళీగానైతే ఉంది. అంతే మరి, రవికి వణుకు పుట్టుకొచ్చేస్తుంది. టెన్షన్ పడుతున్నాడు. అంత చల్లగా ఉన్న సమయంలో కూడా తన ఒంటి నిండా చెమటలు పట్టేస్తున్నాయి. కర్చీఫ్ తీసుకొని చెమటలు తుడుచుకుంటూ భయపడిపోతున్నాడు. వెనక నుంచి వచ్చిన సుష్మా రవి మీద చెయ్యి వేసింది. అంతే, భయంతోని వెనక్కి తిరిగి, ఏయ్ ఏంటి, నేను లేనప్పుడు ఇంటికి ఎవరైనా వచ్చారా అని అడుగుతున్నాడు. ఎవరొస్తారు? నాన్సెన్స్, నువ్వు తలుపు వేసుకొని వెళ్ళిపోతే ఇంకా ఇంట్లో ఎవరుంటారు? నేను తప్ప. అయినా తాళం వేసుకొని వెళ్ళినట్టున్నావుగా, ఏంటి నీ క్వశ్చన్స్ అని చిరాకు పడుతుంది. సరే సరే కూల్, రా భోజనం చేద్దాం, నీకోసం ఇష్టమని అన్నీ తీసుకువచ్చా అని అంటున్నాడు. అవునా అంటూ ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి శుభ్రంగానైతే తినేశారు. మరి తినిన తర్వాత అవన్నీ కూడాను సింక్లో పడేసి వచ్చి అలానే పడుకుండిపోయింది సుష్మా. సుష్మా తను ప్రాక్టికల్ అని, ప్రతిదానికి కంగారు పడకూడదని, అలానే ఇంటి పనుల్ని ఆలస్యంగానైతే చేస్తుంది. రాత్రుళ్ళు ఆలస్యంగా పడుకోవడం, తెల్లవారి లేటుగా లేవడం, ఇంకా ఇలాంటి పనులు చాలానే చేస్తుంది. మరి నేటి తరం అమ్మాయి కదా, పైగా ఉద్యోగం కూడా చేస్తుంది. ఎవరు అనేవాళ్ళు ఆడేవాళ్ళు కూడా లేరు. ఇంకెలా ఉంటుంది? ఇలానే ఉంటుంది. అయితే మరి కొన్ని విషయాల వరకు ఓకే, కానీ అన్ని విషయాల్లో ఇది మంచిది కాదు. కొంతమందికి అస్సలే మంచిది కాదు. గ్రహస్థితి బాగోలేని వారు ఇలా చేస్తే వాళ్ళకి ఇలానే జరుగుతుంది మరి. అయితే మరి తను వెళ్ళి పడుకోవడానికి ప్రయత్నిస్తుంది. నిద్ర రావట్లేదు కదా, ఆ సింక్లో సామాను తోమేసేయొచ్చు కదా, నేను హెల్ప్ చేస్తాను అని అంటున్నాడు రవి. ఏ నాకు నచ్చినప్పుడు చేస్తాను, అయినా నీకేంటి ప్రాబ్లం, సింక్లోనే కదా ఉన్నాయి అని అంటుంది. అలా కాదు, మనం నాన్ వెజ్ తిన్నాం కదా, పైగా నువ్వు అవి కనీసం క్లీన్ చేసి ఒక కవర్లోనైనా వెయ్యు, అలానే వదిలేసావు. నేనే తీసి పక్కన కవర్లో వేసి పక్కన పెట్టా. అందుకనే అంటున్నా, తోమేసుకుంటే బాగుంటుందేమో అని. సరే అయితే అంత ఓపికే ఉంటే వెళ్ళి నువ్వు తోమేసేయ్, నాకైతే ఓపిక లేదు బాబు. అయినా నీకెందుకంత, రేపు మార్నింగ్ తోముకోవచ్చులే రా అని పిలుస్తోంది. తను అలా పిలిచేసరికి సరేనని బెడ్రూమ్ డోరు వేసేసి సుష్మా కాసి రొమాంటిక్గా చూసుకుంటూ వచ్చాడు. మరి ఇద్దరు కూడాను అప్పుడైతే ఇంటిమేట్ అయ్యారు. ఆ సమయంలోని పక్క రూంలో నుంచి ఏవో శబ్దాలైతే వినిపిస్తున్నాయి సుష్మాకి విపరీతంగా. రవి రవి
పక్క రూంలో నుంచి ఏవో శబ్దాలు వస్తున్నాయి, నీకది వినిపిస్తుందా అని అంటుంది. కాని రవి అవి వింటేనే కదా. అసలు తను అటుపక్క ధ్యాసే పెట్టట్లేదు. తాను ఎంత చెప్తున్నా కూడాను అసలు వినిపించుకోవట్లేదు రవి. ఇంక కొంతసేపటికి ఇద్దరూ పడుకుండిపోయారు. ఈలోగా రాత్రి 1:30 అయితే అవుతుంది. ఆ సమయంలోనే బయటనుంచి మళ్ళీ శబ్దాలైతే వినబడుతున్నాయి. ఉలిక్కిపడి లేచింది సుష్మా. రవి రవి అని అంటూ ఉంటే, అబ్బా పడుకోని సుష్మా, నాకు నిద్రొస్తుంది ప్లీజ్ అని అంటున్నాడు. కాదు, బయటనుంచి ఏవో శబ్దాలు వస్తున్నాయి, వినబడుతుందా నీకది? మన ఇంట్లోకి ఎవరో వచ్చినట్టున్నారు అని అంటుంది. ఏయ్ పడుకో ఇంకా, అది కిందేంటి వాళ్ళ సౌండ్స్ అయ్యుంటాయి, పడుకో అంటూ తానైతే గురకపెట్టి నిద్రపోతున్నాడు. ఛ, ఎప్పుడు వీడింతే అంటూ తన నైటీ వేసుకొని బయటికైతే వెళ్ళింది. మెల్లగా తను ఆ రూంలో నుంచి బయటకు వచ్చింది. అంతా చీకటిగానైతే ఉంది. అక్కడున్న స్విచ్ బోర్డ్ మీద చెయ్యి వేసి స్విచ్ అయితే ఆన్ చేసింది. అంతా నార్మల్. ఇంకా హమ్మయ్య అనుకొని స్విచ్ ఆఫ్ చేసి వెనక్కి తిరుగుదామనుకునే సమయానికి మళ్ళీ ఏదో చిన్నగా శబ్దమైతే వినిపిస్తుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి. ఇదేంటి అని ఇంకా లైట్ అలానే వదిలేసి చిల్డ్రన్ బెడ్రూమ్ వైపు అయితే వెళ్ళింది. తలుపు ఓపెన్ చేసేసరికి కిర్రని సౌండ్ అయితే వచ్చింది. లోపలంతా చీకటి, పైగా చాలా చల్లగా కూడా ఉంది. ఏంటి ఈ రూమ్ ఇంత చల్లగా ఉంది అంటూ రూమ్ లోపలికి తన చేతిని పెట్టి స్విచ్ ఆన్ చేద్దాం అనుకునేసరికి ఎలా కొట్టిందో తెలీదు, కరెంట్ షాక్ అయితే కొట్టేసింది. ఒక్కసారిగా గట్టిగట్టిగా అరవడం అయితే మొదలుపెట్టింది. ఇంకా అది ఎలా అంటే పట్టుకొని వదలట్లేదు. ఈలోగా పక్క రూంలో పడుకున్న తన భర్త అయితే లెగిచి వచ్చాడు. సుష్మా ఏమైంది అంటూ తనని చూసి భయపడిపోతూ పక్కనే స్టూల్ ఉంటే స్టూల్ పట్టుకొని తననైతే పక్కకి తోసేశాడు. అంతే మరి, కరెంట్ షాకు వదిలేసింది. ఇంకా తను కిందన పడి గిజగిజా కొట్టుకుంటుంది. ఒళ్ళంతా ఏదో కాలినట్టు కొంచెంగా కలర్ అయితే చేంజ్ అయిపోయింది. అంతేకాదు, నోట్లో నుంచి చొంగ కూడా వస్తుంది. ఇమీడియట్గా ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేసి తనకి ఏదో రకంగా స్పృహ అయితే తెప్పించాడు. కానీ తన మటుకు చాలా నీరసంగానైతే అయిపోయింది. మరి అలానే తీసుకువెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్దామా సుష్మా అని అడుగుతున్నాడు. వద్దు, ఐఎమ్ ఆల్ రైట్ అని చెప్తూ పడుకుండిపోయింది. ఇంకా అది రాత్రి 3:30. సుష్మా పూర్తిగా నిద్రలోకైతే జారుకుంది. ఆ సమయంలోని తన పక్కకొచ్చి తననే కోపంగా చూస్తుంది ఆ ఆడమనిషి. ఇంకా సుష్మా ఎందుకనో కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా తనైతే కనిపించింది. గట్టిగా అరిచింది. కానీ పక్కనున్న రవికి మటుకు వినిపించలేదు. అంతే, తెల్లవారింది. అంతా నార్మల్గానే ఉంది. సుష్మా మటుకు పడుకొని లేవలేదు. రాత్ర కరెంట్ షాక్ కొట్టడం వల్ల అలా పడుకొనుందేమో అని అనుకున్నాడు. అయినా ఇంత పక్కగా ఉన్న ఈ ఇంట్లోని కరెంట్ షాక్ ఎలా కొట్టింది అని అక్కడంతా చూస్తున్నాడు. అక్కడ అనుమానాస్పదంగా స్విచ్ బోర్డు కాస్త ఓపెన్ అయ్యి అందులో నుంచి ఒక చిన్న వైరు బయటికైతే వేలబడుతుంది. రాత్ర నిద్ర మత్తులోని అదే పట్టుకొని ఉంటుంది, అందుకనే అలా అయ్యింది అని రవి అనుకున్నాడు. మరి అదంతా క్లియర్ చేసి సుష్మా అని లేపుతున్నాడు. కానీ సుష్మా లేచే పరిస్థితుల్లోనైతే లేదు. ఇంక వెంటనే ఆఫీస్కి కాల్ చేసి నేను ఈరోజు ఇంటి నుంచే వర్క్ చేస్తానని చెప్పేశాడు. అంతేకాదు, సుష్మాకి లీవ్ కావాలని కూడా అడిగాడు. వాళ్ళైతే శాంక్షన్ చేశారు. మరి సుష్మాని చూసుకుంటూ ఆ రోజంతా ఇంట్లోనే గడిపేశాడు. మధ్యాహ్నం అయ్యేసరికి సుష్మాకి కాస్తంత తెలివి వచ్చింది. అంతేకాదు, అంత నార్మల్గానే ఉంది. ఇంకా మర్నాడు మార్నింగే లేచి రవి అయితే రెడీ అవుతున్నాడు. ఈలోగా సుష్మా కిచెన్లోకి వెళ్ళి అంతా వెతికిస్తుంది. ఏం చేస్తున్నావు
అని అంటే, వంట చేస్తున్నాను. ఏంటి ఏమీ లేవు కిచెన్లోని వంట చేయడానికి అని అంటుంది. ఏం లేకపోవడం ఏంటి? అన్నీ ఉన్నాయి కదా, లీఫీ కర్రీస్ ఉన్నాయి, నార్మల్ వెజిటేబుల్స్ ఉన్నాయి, ఇంకేంటి కావాలి అని అంటున్నాడు. నాకు ఈరోజు చికెన్ బిర్యానీ తినాలని ఉంది అని అడుగుతుంది. చికెన్ బిర్యానీయా? నిన్నే కరెంట్ షాక్ కొట్టి అలా కాకిలా పడుకొని ఉన్నావు. నిన్నంతా స్పృహలో సరిగ్గా లేనేవు, అలాంటిది ఇప్పుడు చికెన్ బిర్యానీ అడుగుతున్నావు అని నవ్వుతూ అన్నాడు. దానికి కోపంగా, ఏ నాకు తినాలనిపించకూడదా? నేను తినకూడదా? నాకు ఇప్పుడు తీసుకొస్తావా లేదా అంటూ భీష్మించి కూర్చుంది. సరే సరే, మధ్యాహ్నానికి తెప్పిస్తాను. ఇప్పుడు ఏదైనా చేసాయి అని అంటే సరేనని ఏదో చేసి తనకైతే క్యారేజ్ కట్టేసింది. ఇంకా ఈరోజు కూడా నేను ఆఫీస్కి వెళ్ళను అంటూ తను ఇంట్లోనే ఉంది. తనకి ఏమీ అర్థం కావట్లేదు. సుష్మా ఇంట్లో పనులు చకచక చెయ్యకపోయినా ఆఫీస్ వర్క్ మటుకు చాలా పర్ఫెక్ట్గా టైంకి అయితే చేసేస్తుంది. మరి అలాంటిది ఈరోజేంటి, ఈరోజు కూడా మానేస్తాను అని అంటుంది అని అనుకున్నాడు. ఇంక తనకి ఆఫీస్కి లేట్ అవుతుందని ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం 12 అవుతుంది. తను వెళ్ళిపోయిన దగ్గర నుంచి అలానే పడుకొని ఉంది. ఉలుకు లేదు, పలుకు లేదు, కదలకుండా మంచం మీద అలానే ఉంది. ఈలోగా తనకి కలలోని ఇలా అయితే కనిపిస్తుంది. ఒక అమ్మాయి అబ్బాయి కొత్తగా పెళ్లి చేసుకొని ఆ ఇంటికైతే వచ్చారు. వాళ్ళిద్దరూ ఎంతో అందంగానైతే ఉన్నారు. ఆ ఇంట్లో వాళ్ళది కొత్త కాపురం. ఇద్దరూ బాగానే ఉన్నారు. ఆ అబ్బాయి మటుకు మాట్లాడితే తనని వదలట్లేదు. ఏదో ఒక రకంగా బెడ్రూమ్లోకి అయితే తీసుకుపోతున్నాడు. ఆ అమ్మాయి విడిపించుకొని నాకు ఇబ్బందిగా ఉంది అని చెప్తున్నా కూడా తానైతే వినిపించుకోవట్లేదు. ఒక్కొక్కసారి ఆ అమ్మాయి ఏడుస్తోంది. వాళ్ళిద్దరూ ఆర్గ్యుమెంట్ అయితే చేసుకుంటూ ఉన్నారు. ఇవి కనిపించేసరికి ఎందుకో తుళ్ళిపడి లేచి కూర్చుంది. ఎదురుగా అదే షాడో. అమ్మాయి సుష్మాని చూసి వికృతంగానైతే నవ్వింది. అంతే, సుష్మా గట్టిగా అరిచింది గాని బయటికి ఆ కేక వినిపించలేదు. సుష్మా అలానే కూర్చొని తనకాసే చూసుకొని ఉండిపోయింది. అది 1:30. ఈలోగా రవి దగ్గర నుంచి కాల్ అయితే వచ్చింది. అప్పుడు గాని స్పృహ రాలేదు. వెంటనే పక్కనున్న ఫోన్ తీసుకొని, హలో రవి అని అంటుంది. బిర్యానీ అడిగే కదా, ఆర్డర్ పెట్టేశాను, 2 నిమిషాల్లో వాడి ఇంటి ముందు ఉంటాడు, తీసుకో అని చెప్పి నాకు కొంచెం బిజీ వర్క్ ఉంది, ఈవినింగ్ కొంచెం లేటుగా వస్తాను, సరేనా అని కాల్ అయితే కట్ చేసేసాడు. ఇంక సరేనని ఏంటి నాకు ఏమవుతుంది, ఏంటి ఆలోచిస్తున్నాను, టైం అంతా వేస్ట్ చేసేసానే, నా వర్కేనా చేసుకోవాల్సింది అని స్పృహలోకి వచ్చి అప్పుడు అలా అయితే ఆలోచిస్తుంది. ఇంక లేచి ఫేస్ వాష్ చేసుకొని కిచెన్లోకి అయితే వెళ్ళింది. కిచెన్ బ్యాక్ డోరు ఓపెన్ చేసేసి ఉంది. ఇదేంటి, వీడు ఓపెన్ చేసి వెళ్ళిపోయాడా, లేదంటే నేనే ఓపెన్ చేసి వదిలేసానా అంటూ డోర్ వేద్దామనుకునేసరికి మళ్ళీ అదే షాడో తన పక్కనే నించొని ఈసారి గట్టిగా అరిచింది. అంతే, ఎదురుగుంటున్న సుష్మా దాన్నే చూసుకుంటూ అలానే ఉండిపోయింది. దాని దగ్గరికి వెళ్ళి గట్టిగాను హగ్ చేసుకుంది. అంతే, ఇద్దరూ కలిసినట్టుగానైతే అయిపోయింది. ఇంకంతే. మరి ఈలోగా డోర్ బెల్లు ఎవరో కొడుతున్నారు. ఇంక వెంటనే వెళ్ళి తలుపు అయితే ఓపెన్ చేసింది. ఎదురుగా డెలివరీ బాయ్ తన చేతిలోని ఆ బిర్యానీ ప్యాకెట్ పట్టుకొని మేడం అని అనేలోపే తన చేతిలో ఉన్న బిర్యానీ ప్యాకెట్ లాక్కొని సరే అని తలుపు అయితే వేసేసింది. ఇదేంటి ఈమె ఇలా బిహేవ్ చేసింది అని అనుకొని నాకెందుకులే అని వెళ్ళిపోయాడు. ఇంకా తను బిర్యానీ ఓపెన్ చేసుకొని ఇష్టం వచ్చినట్టుగా తినేసింది. ఆ తర్వాత మళ్ళీ వచ్చి నిద్రపోతుంది. అలా సాయంత్రం ఎంతసేపు అయిందో తనకే తెలీదు. ఈలోగా రవి పని పూర్తి చేసుకొని ఇంటికైతే వచ్చేశాడు.
ఇల్లంతా చిమ్మ చీకటి. ఏంటిది, లైట్లు వేసుకోకుండా ఏం చేస్తుంది అని తాళం తీసుకొని లోపలికైతే వచ్చాడు. అన్ని రూమ్స్లో లైట్లు వేసుకుంటూ తన రూమ్ వైపు వచ్చేసరికి అలానే పడుకొని కనిపిస్తుంది సుష్మా. సుష్మా తినేసి కనీసం చేతులు గాని మూతి గాని కడుక్కోలేదు. అలానే ఎంగిలైతే ఉంది. అది చూడగానే రవికి ఏమీ అర్థం కాలేదు. సుష్మా, సుష్మా అంటూ లేపుతున్నాడు. ఆ రవి, వచ్చేసావా అని నార్మల్గానైతే మాట్లాడుతుంది. ఏమైంది, చేతులేంటి ఎలా ఉన్నాయి, మొహం మీద చూసుకున్నావా, వెళ్ళి వాష్ చేసుకో అని అంటున్నాడు. ఏమైంది అని అప్పుడైతే చూసుకుంది సుష్మా. తనకైతే ఏమీ గుర్తు రావట్లేదు. సరేనని గబగబా హ్యాండ్స్ వాష్ చేసుకొని వచ్చింది. ఈలోగా తను కూడా ఫ్రెష్ అప్ అయి వచ్చి స్టీరియోలోని పాటలైతే పెట్టాడు. ఇంకా అవి వింటూ ఇద్దరూ కిచెన్లోని వర్క్ అయితే ఫినిష్ చేసుకున్నారు. ఏంటి మేడం గారు, రేపైనా ఆఫీస్కి వెళ్తారా అని అంటున్నాడు. లేదు, నాకెందుకో నీరసంగా ఉంది, ఆఫీస్కి ఈ 1 వీక్ నేను వెళ్ళను అని అంటుంది. 1 వీకా? చాలే, అలా పెట్టావంటే ఇంక వెళ్ళక్కర్లేదు, వాళ్ళ ఇంట్లో కూర్చోమంటారు అని అంటున్నాడు. సర్లే, ఒక 4 డేస్, 4 డేస్ కాదులే 3 డేసే, రేపటి వరకే, ఆ తర్వాత నుంచి వెళ్ళిపోతాను అని అంటుంది. ఇంకా వాళ్ళ పనులన్నీ ఫినిష్ చేసుకొని పడుకున్నారు. 1:30 అవుతుంది. పక్కన సుష్మా లేదు. అది గమనించిన రవి ఏమైంది, ఎక్కడికి వెళ్ళింది అని అనుకొని మళ్ళీ నిద్రమత్తులో ఉండి బాత్రూంకి వెళ్ళుంటుందిలే అని పడుకుండిపోతున్నాడు. కానీ సుష్మా మటుకు పక్కనున్న చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వెళ్ళి అలానే కూర్చొని ఎదురుగా ఎవరో ఉన్నట్టు అక్కడ మాట్లాడుతూ అక్కడే అలా కూర్చొని ఉంది. తెల్లవారింది. సుష్మా అలానే పడుకొని ఉంది. సుష్మా, సుష్మా అని లేపుతున్నాడు రవి. కానీ నో వే, తనైతే లేవట్లేదు. తాళం వేసి వెళ్ళిపో రవి, నాకు నిద్ర వస్తుంది, లేపకు అని అంటుంది. సరేనని వెళ్ళిపోయాడు. ఈవినింగు తను వచ్చేటప్పుడు సుష్మా మళ్ళీ కాల్ చేసి, ఈరోజు చికెన్ బిర్యానీ తీసుకురావా, నాకు చాలా తినాలనిపిస్తుంది ప్లీజ్ అని అంటుంది. రోజు ఇలా చికెన్ బిర్యానీ తింటే ఒళ్ళు వేడెక్కిపోతుంది, వద్దు అని చెప్తున్నా వినిపించుకోదు. సరే సరే నేనే తీసుకొస్తానులే అని బిర్యానీ అయితే తీసుకువచ్చాడు. తను ఇంకా ఇలా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేలోగే ఆ బిర్యానీ మొత్తం అవగొట్టేసింది. తనకని తెచ్చుకున్నది కూడాను తినేసింది. తనకి ఏమీ అర్థం కావట్లేదు. ఏంటి ఇలా చేస్తున్నావు, మరి నా కోసం తెచ్చుకునేదైనా ఉంచాలిగా, అది కూడా తినేసావు, అంత ఆకలి ఎందుకు వేస్తుంది, కొంపతీసి ప్రెగ్నెన్సీయా ఏంటి, టెస్ట్ చేసుకున్నావా, నాకు చెప్పలేదు అని ఆతృతగానైతే అడుగుతున్నాడు. ఆ మాటలకి ముసిముసి నవ్వులు నవ్వుతూ అవునన్నట్టు తలదించుకొని తన కడుపును పట్టుకొని ఇలా రుద్దుకుంటుంది. రవి ఆనందానికి అవధుల్లేవు. తన్ని ఎత్తుకొని తిప్పేశాడు. అవునా అని అంటున్నాడు. నువ్విలా చేయకూడదు, నన్ను, నాకు కావలసినవన్నీ తెచ్చి ఇవ్వాలి, సరేనా, ముందుగా చికెన్, మటన్ అని అలా నాన్ వెజ్ లిస్ట్ అంతా చెప్తుంది. ఇదేంటి, ఇంతకుముందు నాన్ వెజ్ అంతగా ఇష్టపడేదానివి కాదు, అలాంటిది ఇప్పుడు నాన్ వెజ్ తెమ్మంటున్నావు అని అడిగాడు. నీకు మొన్నే చెప్పాను ఇలా నన్ను క్వశ్చన్స్ వేస్తే నాకు కోపం వస్తుందని అని కోపంగా అంటుంది. సరే సరే, నువ్వేది అడిగితే అది తీసుకొస్తాను, సరేనా అని అన్నాడు. మరి ఫుడ్ అయిపోయిన వెంటనే నాకు నిద్ర వస్తుంది బాబు అంటూ పడుకుండిపోయింది. మర్నాడు తెల్లారే తను కాస్త చూసి నవ్వుకుంటూ అమ్మయ్యా, మాదొక పర్ఫెక్ట్ ఫ్యామిలీ అవ్వబోతుంది అని అనుకుంటున్నాడు. అంతేకాదు చాలా సంతోషంగా కూడా ఉన్నాడు రవి. తను ఆఫీస్కైతే రెడీ అయిపోయాడు. సుష్మా, సుష్మా అని లేపుతుంటే ఏమాత్రం కూడా కదలకుండా అలానే పడుకొని ఉంది. సర్లే ఇంకా ఎందుకు డిస్టర్బ్ చేయడం అని తనైతే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇంకా తను ఆఫీస్ నుంచి సాయంత్రం ఇంటికొచ్చేసరికి ఇంటిని ఒక డస్ట్బిన్ లాగైతే చేసేసింది. ఏవేవో ఆర్డర్స్ పెట్టుకుంది. అన్నీ తెప్పించుకొని శుభ్రంగా తినేసి అక్కడే పడేసింది. బట్టలు,
చిందరవందరగానైతే ఉన్నాయి. అది చూసిన రవికి పిచ్చెక్కిపోయింది. ఏంటిది, ఇంటినేంటి ఇలా చేశావు అని అంటున్నాడు. ఆ మాటలకి గుర్తుపెట్టుకో, నేనిప్పుడు ప్రెగ్నెంట్, నువ్వంత గట్టిగా అరవకూడదు అని తనకైతే చెప్తుంది. చా, ఏంటిది, సుష్మ ప్రవర్తన ఇలా మారిపోతుంది అని అనుకున్నాడు. సుష్మ కళ్ళ చుట్టూ అప్పటికే డార్క్ సర్కిల్స్ అయితే వచ్చేసాయి. మరి సుష్మాని సర్ప్రైజ్ చేద్దామని తను సినిమా టికెట్స్ అయితే తీసుకున్నాడు. నీకోసం మూవీ టికెట్స్ తెచ్చాను, నీకు బాలేనట్టుందిగా, వద్దులే వెళ్ళొద్దు అని అనేశాడు. వద్దొద్దు, వెళ్దాం వెళ్దాం, బయటికి వెళ్దాం, రాత్రి సమయం కదా, ఇప్పుడే వెళ్దాం అని అంటుంది. సరే సరే, ఇది నైట్ షో టికెట్స్ కదా, మనం రెడీ అయ్యి తినేసి బయలుదేరదాం, నువ్వు ఫ్రెష్ అప్ అయిపో, ఇల్లీలోగా సర్దేస్తాను అంటూ అంతా క్లీన్ చేసేశాడు. మరి తనైతే ఒక ఇంగ్లీష్ మూవీకి తీసుకువెళ్ళాడు. మూవీ సగం అయితే అయిపోయింది. ఇంటర్వెల్ సమయంలోనే యాడ్స్ అయితే వేస్తున్నాడు. ఆ సమయంలోనే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ రామాయణం మూవీ యాడ్ అయితే వచ్చింది. అంతే, అది పెద్దగా అలా గట్టిగట్టిగా వినిపించేసరికి సుష్మ భయంతో వెనక్కి తిరిగి గట్టిగట్టిగా అరవడం మొదలుపెట్టింది. నన్ను తీసుకువెళ్ళిపో, ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపో, అవి వచ్చేస్తాయి, నన్ను పట్టుకుపోతాయి అని గట్టిగట్టిగా అరవడం మొదలుపెట్టింది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడాను వాళ్ళ కాసి వింతగానైతే చూస్తున్నారు. సుష్మా, ఏమైంది నీకు అని అంటూ ఉంటే తనసలా సీట్ వైపు తిరిగిపోయి కళ్ళు గట్టిగా మూసేసుకొని అరుస్తూ ఉంది. ఇంకా సుష్మని బయటికైతే లాక్కొచ్చాడు. చేతిలోని కోక్ పెట్టి తాగు అని అంటున్నాడు. కోక్ తాగుతూనే, మనం ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోదాం, ఇక్కడ వాళ్ళున్నారని నాకు తెలీదు, లేకపోతే నేను ఇక్కడికి రాను అంటూ భయపడిపోతుంది. అప్పటికే రవికి సుష్మ మీద ఏదో డౌట్ అయితే వచ్చేసింది. మరి ఇంటికైతే వచ్చేశారు. ఇంటికి వచ్చినా కూడాను తను భయపడిపోతూ రూంలోని పడుకోకుండా ఆలోచనలోనైతే పడింది. ఏమైంది సుష్మా నీకు అని అంటూ ఉంటే, ఏం లేదు, నన్నీసారి అలాంటి సినిమాకి తీసుకువెళ్ళకు అని భయపడిపోతూ అంటుంది. వాళ్ళ బెడ్రూము ఎప్పుడూ కన్నా చాలా చల్లగానైతే అనిపిస్తోంది రవికి. అంతేకాదు, తను బెడ్ మీద పడుకొని అలా భయపడిపోతూ మరోవైపు అయితే తిరిగి ఉంది. రవి తన మీద చేతులు వేసి, ఏం కాదు సుష్మా, ఎందుకంత భయపడ్డావు అని చెప్తూ ఓదారుస్తూ యాదృచ్ఛికంగా ఆ బెడ్కి ఆపోజిట్లో ఉన్న మిర్రర్ కాస అయితే చూశాడు. అంతే, అక్కడ పడుకున్నది సుష్మ కాదు, సుష్మ మొహమే కాదు, అది మరింకెవరిదో. అందంగానైతే ఉంది, కానీ తను అలానే మిర్రర్లో చూస్తూ ఉండిపోయాడు. భయపడిపోయాడు. సడన్గా పడుకున్న సుష్మ ఆ మిర్రర్లోని తనకాసే చూస్తున్న రవినైతే చూసి చిన్న స్మైల్ ఇచ్చింది. అంతే, మరి అక్కడి నుంచి లేచి దూరంగానైతే వచ్చేశాడు. తనకిప్పుడు నిద్ర పట్టట్లేదు. ఎవరితో చెప్పుకోవాలి, ఎవరితో షేర్ చేస్తే నా బాధ పోతుంది, భయం వేస్తుంది, ఏమైపోతుందో అని మనసులోని నానా ఆలోచనలైతే వచ్చేస్తున్నాయి. మరి ఇంకా రాత్రి 11:30 అయితే అవుతుంది. తనకి పూర్తిగా నిద్ర అయితే వస్తుంది. ఈలోగా మళ్ళీ బెడ్రూంలోకి వచ్చి చిన్నగా చూసేసరికి అనన్య నార్మల్గానైతే పడుకుంది. తన ఫేస్ కూడా నార్మల్గానే ఉంది. హమ్మయ్య అనుకున్నాడు. వచ్చి తన పక్కనే పడుకున్నాడు. తన చేతిలోని సుష్మ చెయ్యి అయితే ఉంది. దాన్ని పట్టుకొని తన మెడ మీద వాలి, రవి, నన్ను వదిలేస్తావా, ఇంకో అమ్మాయిని చూసుకుంటావా ఏంటి, నేనంటే నీకిష్టమేనా అని ఏవేవో పిచ్చిగా మాట్లాడుతుంది. ఈలోగా తన జుత్తు రవి మెడకి చుట్టుకుంటూ మీదకైతే పాకుతుంది. అంతే, రవి సుష్మ కాస అయితే చూశాడు. సుష్మ కళ్ళు ఎర్రటి గోళాల్లాగా ఇంకా పళ్ళు కూరలతోనే ఉంది. రవిని గీరేస్తుంది. రవి ఒంటి నిండా రక్తం. ఇంక గట్టిగట్టిగా అరుస్తూ లేచి కూర్చున్నాడు. ఛా, ఇదంతా కళ అని పక్కన చూసేసరికి అనన్య అసలు కదలకుండా అలానే పడుకుంది.
అప్పుడు కానీ అర్థం అవ్వలేదు రవికి. ఏదో అయ్యింది తన భార్యకి అని అర్థం చేసుకున్నాడు. ఆ తర్వాత తను నెట్లోనైతే సర్చ్ చేసి ఒక తాంత్రికుడి దగ్గరికి అయితే అనన్యకు చెప్పకుండా బయటికి వెళ్దామని చెప్పి తీసుకువెళ్ళాడు. అతి బలవంతం మీద సాయంత్రం అయితేనే వస్తాను అని సాయంత్రం అయితే కానీ తను అడుగు బయటను పెట్టలేదు. మరి ఆ తాంత్రికుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత లోపలికి రానంటే రానని చాలా మారం చేసింది. ఇంకా తన హస్బెండ్ అని కూడా చూడకుండా రవిని ఇష్టం వచ్చినట్టుగా తిడుతుంది, కొడుతుంది బుగ్గలపైన. అయినా కూడాను తను గట్టిగా పట్టుకొని లోపలికైతే తీసుకువచ్చాడు. మరి ఆ తాంత్రికుడు సుష్మా పరిస్థితి అంతా కూడాను అర్థం చేసుకున్నాడు. ఇంకా తను ఏవేవో మంత్రాలు చదువుతూ సుష్మాని పట్టి పీడిస్తున్న ఆ ఆత్మని ఎన్నో ప్రశ్నలైతే వేస్తున్నాడు. కానీ అది బయటికి రావడానికి కూడా ఇష్టపడట్లేదు. అప్పుడే ఒక హోమం లాంటిది ఏర్పాటు చేసి తన శిష్యులతో కలిసి అక్కడ ఆ హోమగుండంలో ఏవో ద్రవ్యాలు వేసి సుష్మాని అక్కడే కూర్చోబెట్టి మంత్రాలు చదివి తన తలని కొంచెంగానూ తీసుకొని అది ఒక బొమ్మకి చుట్టి తనతోనైతే మాట్లాడడం మొదలుపెట్టాడు. అప్పుడు కానీ అది బయటికి రాలేదు. నన్నేం చేయకు అంటూ బయటికైతే వచ్చింది. ఎవరు నువ్వు? ఎందుకు ఈ అమ్మాయిని ఇలా హింసిస్తున్నావు అని అడుగుతూ ఉంటే అప్పుడైతే చెప్తుంది, నేనేం రాలేదు, వాళ్లే నేనుంటున్న దగ్గరికి వచ్చి ప్రశాంతతను నాశనం చేశారు. పైగా ఇది కడుపుతో కూడా ఉంది, అందుకనే ఆవహించాను అని మాట్లాడుతుంది. అసలు నువ్వెవరు? ఎందుకు ఇలా చేస్తున్నావు? నీకు అమ్మాయికి సంబంధమేముంది? వాళ్ళొస్తే వచ్చారు, తెలియక వచ్చారని వాళ్ళని వదిలేయొచ్చు కదా అని అంటూ ఉన్నా తానైతే ఇలా మాట్లాడుతుంది. వచ్చిన వాళ్ళు తిన్నంగా ఉండకుండా నా ముందే ఇద్దరు కలిశారు. అంతేకాదు, వీడు నా భర్త లాంటివాడే, ఎంతసేపు అదే యావ. అయినా కూడాను ఈ అమ్మాయి వీడితో సుఖంగా ఉండలేదు, అందుకనే నాతో పట్టుకుపోదామనుకుంటున్నాను అని అంటూ వికృతంగా నవ్వుతుంది. ఆహా, నువ్వు గనక ఇప్పుడు వదలకపోతే నిన్ను ఖచ్చితంగా బంధించేస్తాను అంటూ అతనైతే చెప్తున్నాడు. ఆ మాటలకి గట్టిగా నవ్వుతూ, ఎప్పుడో నేను దాన్ని పట్టేశాను, దాని నాభిస్థానాన్ని చుట్టేశాను, నన్ను దాన్ని వేరు చేయడం నీ తరం కాదు. పైగా వేరు చెయ్యాలని చూస్తే దాని ప్రాణం ఇప్పుడే పోతుంది అంటూ నవ్వుతోంది. ఆ మాటలకి అతనికైతే పూర్తిగా అర్థమైంది. బాబూ అంటూ పక్కకి రమ్మని, ఇదంతా సులువుగా వదిలే రకం కాదు. పైగా మీ ఆవిడ నాభి ప్రదేశాన్ని ఇది చుట్టుకొని ఉంది కాబట్టి దీన్ని వేరు చేయడం మన తరం కాదు. ఇలా కాదు, అమ్మాయిని ఇంటికి తీసుకువెళ్దాం. ఇంట్లోని అది ఎక్కడ చనిపోయిందో ఏమైందో అంతా తెలుసుకోవాలి. అప్పుడే మనం దీనికి మూలాన్ని వెతికి సమూలంగాను దాన్ని నాశనం చేస్తే మళ్ళీ అది రాకుండా ఉంటుంది, అమ్మాయిని ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది అని చెప్తున్నాడు. ఆ మాటలకి రవి అయితే ఏడుస్తున్నాడు. ఏడవద్దు బాబు, ఏం కాదు, కంగారు పడుకో అని తనకైతే చెప్పాడు. అసలు ఈ ఇంటిని మీకెవరు అద్దెకిచ్చారు? దీని ఓనర్ ఎవరు? వాణ్ణి పట్టుకొని అసలు విషయాలు తెలుసుకోండి, ఆ తర్వాత చూద్దామని చెప్పడంతోనే రవి అయితే ఆ బ్రోకర్ని కలిశాడు మర్నాడు. ఇంకా బ్రోకర్ని 4 ఉతికితే అప్పుడైతే నిజం చెప్పాడు. మరి ఆ ఇంటి ఓనర్ వాళ్ళ వైఫే ఆ ఇంట్లోనే చనిపోయింది అతి దారుణంగా. భర్త యొక్క టార్చర్ అనుభవించలేక పెళ్ళయింది మొదలు ఇద్దరూ కూడా అన్యోన్యంగా ఉండడం అంటే ఒకరందు ఒకరికి ప్రేమ కలిగి ఏదైనా కూడాను అర్థం చేసుకునే మనస్తత్వం కలిగి ఉండాలి. అంతేగాని కేవలం శారీరక సుఖం కోసం పెళ్లి చేసుకోరు కదా. కానీ వాడు అలా కాదు, ఎంతసేపు ఆ అమ్మాయిని అలానే ఆ దృష్టితోనే చూసేవాడు. అంతేకాదు, వాడికి అమ్మాయిల పిచ్చి కూడా ఉంది. ఆ సంగతి పాపం మా మేడంకైతే తెలీదు. అయితే ఒకరోజు ఆమె ప్రెగ్నెంట్ అని తెలిసింది. ఆ సమయంలోనే మేడంకి అనుకోకుండా వాడు ఇంకొక అమ్మాయిని ట్రాప్ చేసిన విషయం కూడా తెలుసుకున్నారు. అదే విషయాన్ని
వాడితో అడిగితే వాడు నేను మగవాణ్ణి ఇలానే చేస్తాను అని మాట్లాడడంతోని ఇద్దరికీ మాట మాట పెరిగింది. నీ మదానికి నీ డబ్బుకి దండం, నేనింక నీతో ఉండలేను, వెళ్ళిపోతాను, మా పుట్టింటికి వెళ్ళిపోతాను అని అంటున్నా కూడా గట్టిగా తన్ని పట్టుకొని సోఫా మీదకైతే లాగేశాడు. తన మెడ మీద చెయ్యి వేసి గట్టిగా నొక్కుతూ, పిచ్చి పిచ్చి వేషాలేయకుండా ఇక్కడే ఉండు, లేకపోతే నా చేతుల్లో చస్తావా అని వార్నింగ్ ఇచ్చి బయటికి వెళ్తుంటే, సరే నేను చూస్తాను, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నీ మీద అని అనన్య అయితే అంది. అంతే, ఆ మాటలకి వెనక్కొచ్చి అనన్య గొంతైతే నులిమేశాడు. అంతే, అనన్య కళ్ళు తిరిగి పడిపోయింది. చనిపోయింది అని డిసైడ్ చేసుకొని అలా బెడ్రూంలోకి లాక్కొని వచ్చి తన మెడకి ఉరివేసుకున్నట్టు తన చీరనే చుట్టి ఫ్యాన్ కేసి కట్టేశాడు. మరి తర్వాత పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు వాళ్ళకి భారీగా డబ్బులిచ్చి తప్పించుకున్నాడు. ఆ తర్వాత ఈ ఇంటిని అమ్మేయడానికి చూశాడు కానీ ఎవరూ కొనుక్కోలేదు. ఆ తర్వాతే ఇది రెంట్కిద్దామని సేల్లో పెడితే, నేను చూపించిన ఇళ్లలోని మీకు ఇది నచ్చడంతోనే మీకు రెంట్కి ఇచ్చాను సార్, ఇందులో నా తప్పేం లేదు సార్ అని వాడి వర్షన్లో వాడు చెప్తున్నాడు. ఇంకా రవికైతే కోపం వచ్చి 4 అయితే పీకాడు. ఇంకా తర్వాత రోజు ఇంటికొచ్చిన మాంత్రికుడు ఆ బెడ్రూమ్ ఏదైతే ఉందో అందులోకి వెళ్ళి పెద్ద ముగ్గును వేసి అక్కడ ఒక హోమాన్ని అయితే జరిపించాడు. ఇంటిని అష్టదిగ్బంధనం అయితే చేశాడు. ఇంటిని మీరు ఖాళీ చేసి మరొక దగ్గరికి అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుందని వాళ్ళకి ముందే చెప్పేశాడు. మరి సుష్మా ప్రెగ్నెంటా కాదా అనేది ముందే చెక్ చేయమన్నాడు. నిజంగానే సుష్మా ప్రెగ్నెంట్. చెక్ చేసిన తర్వాత వాళ్ళిద్దరూ షాక్. మరి ఆ తాంత్రికుడు ముందే చెప్పేశాడు, పిల్ల బతకడం కష్టం, ఎవరో ఒకరే కావాలనుకుంటేనే ఈ పూజలో కూర్చోబెట్టండి అని. మరి అతి కష్టం మీద మనసు చంపుకొని తన భార్యని పూజలోనైతే కూర్చోబెట్టాడు. నాభిని చుట్టుకొనున్న ఆ ప్రేతాత్మని తీయడానికి ఎన్నో తంటాలైతే పడ్డారు. ఆఖరికి 12 గంటల పూజ తర్వాత సుష్మా కళ్ళు తిరిగి పడిపోయింది. ఆ ప్రేతని ఒక సీసాలోనైతే బంధించి రవికిచ్చి దూరంగా దాన్ని పాతిపెట్టి రమ్మన్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడంతోనే వాళ్ళు సుష్మాకి తోడుగానైతే ఉన్నారు. కానీ అప్పటికే సుష్మా ప్రెగ్నెన్సీ పోయింది. సుష్మాకి తాయెత్తు కట్టి ఇంకా ఏవో విభూది లాంటిదైతే ఇచ్చారు. ప్రతిరోజు 3 రాత్రులు ఈ రకంగా తాగండి అని ఆ విభూదిని ఇచ్చి అతను అక్కడి నుంచి వెళ్తూ ముందు ఈ ఇంటిని ఖాళీ చేయండి అని చెప్పేశారు. అలాగే వాళ్ళిద్దరూ ఆ ఇంటిని అయితే ఖాళీ చేసేశారు. వేరొక ఇంటికైతే షిఫ్ట్ అయిపోయారు. అనన్య ప్రవర్తనలోని ఇంకా తన బిహేవియర్లో చాలా చేంజ్ అయితే వచ్చేసింది. ఇంటిని శుభ్రంగానైతే ఉంచుకుంటుంది. అంతేకాదు, తెల్లవారే లెగుస్తుంది, ఇంటి పనులన్నీ కూడా చేసుకుంటుంది, ఆఫీస్కి వెళ్ళి వస్తుంది. తన ఆరోగ్యం ఇప్పుడు కుదుట పడింది. ఈ స్టోరీ మా ఊర్లో వాళ్ళకి జరిగిందండి. యాక్చువల్గాను వాళ్ళిద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, బాగా చదువుకున్నారు, డబ్బులున్న ఫ్యామిలీలే 2 వైపులకు కూడా. అయితే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. బయటికి వెళ్ళి ఇలా ఏదో ఒక ఇంట్లో రెంట్ అయితే ఉందామని వెళ్ళిన తర్వాత తనకి ఇలా పొసెస్ అయిపోయింది. ప్రెగ్నెన్సీ పోయింది. ఇలాగే పూజ అంతా కూడా చేసిన తర్వాత ఇప్పుడు నార్మల్ అయ్యారు. మరి ఈ స్టోరీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. అలాగే లైక్తో పాటు ఒక హైప్ కూడా ఇవ్వండి. నేను స్టోరీ కొంచెం లేట్గానైతే పెడుతున్నాను, ఏమీ అనుకోవద్దు, చిన్న ప్రాబ్లం అయితే వచ్చింది. రేపటి వీడియోతోని మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.